దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. మనం ఆరాధన గురించి ఆలోచిస్తూ ఉన్నాం. ఏ ఆరాధన? వ్యర్థమైన ఆరాధన. నిజమైన ఆరాధన అంటే ఏంటో, దేవుడిని ఆరాధించటం అంటే ఏంటో ఉదయకాల సమయంలో గత వారం ఈ వారం ఉప్పలపాడులో తెలియచేయటం జరిగింది. మీకు కుదిరితే ఆ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకొని నిజమైన ఆరాధన ఏంటేంటో 2 పార్ట్లు మీరు ఉప్పలపాడులో మాట్లాడి వినొచ్చు. ఇక్కడ గడిచిన వారం వ్యర్థమైన ఆరాధన గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. అందులో భాగంగా వ్యర్థమైన ఆరాధనలోని మరొక భాగం సృష్టించబడిన వస్తువులను చూచి దేవుడిగా భావించి ఆరాధించటం. అంటే సృష్టికర్తకు బదులుగా సృష్టములు ఆరాధించే ఆరాధన కూడా ఈరోజు సమాజంలో ఉంది. ఒక్కొక్కసారి మనం ఆలోచించినప్పుడు ప్రకృతి ఈ భూమి కంటే ప్రకృతిలో ఉన్న చాలా గ్రహాలు చాలా పెద్దవి. ఇప్పుడున్న మనం నివసిస్తున్న ఈ భూగోళం, ఒక్కొక్క భూగోళాన్ని అంటే సుమారుగా 13 లక్షల భూగోళాలని కలిపితే ఒక సూర్యగోళం ఆకారం తయారవుతుందంట శాస్త్రవేత్తలు చెప్పిన అంచనా. ఎన్ని? 13 లక్షల భూగోళాలు కలిపితే ఒక సూర్యగోళం ఆకారం. అంటే అంత పెద్దది సూర్యగోళం. ఇంత చిన్న భూమి మీద వెలుగివ్వటానికి అంత పెద్ద సూర్యుడు అవసరమా? చెప్పండి. అవసరం అనిపించిద్దా మనకి? సూర్యుడు ఒక్కడే కాదు, చంద్రుడే కాదు, కోటాను కోట్ల నక్షత్రాలు. భూమి మీద మనిషి అంతటాడు. ఈ ప్రకృతిలోని ఈ గ్రహాలు, నక్షత్రాలు, నక్షత్ర రాసుల ముందు చూస్తే నువ్వు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నటకు మనుష్యుడు ఏ పాటి వాడంటే మనిషి నివసిస్తున్న భూగోళం చాలా చిన్నది. ఇంత చిన్న భూగోళాన్ని మీద మనిషిని పెట్టిన దేవుడు ఈ మనిషి కోసం ఇంత విశాలమైన ప్రకృతిని పెట్టడం అవసరమా? దీనివల్ల మనిషికి ఏంటి ఉపయోగం? మనిషికి ఉపయోగం ఏంటంటే జ్యోతిష్కులు వీళ్ళు గ్రహాల స్థితిగతులను బట్టి మనిషి యొక్క జీవన విధానం మారిపోతుంది. గ్రహాల ప్రభావం మనిషి మీద ప్రభావాన్ని చూపి నీ స్థితిని మారుస్తుంది అని జ్యోతిష్కులు ఆ గ్రహాలను ఎందుకు పెట్టాడు దేవుడు అంటే నీ స్థితిని మార్చడానికి పెట్టాడని మరి జ్యోతిష్క శాస్త్రాలు రాసుకున్నారు. గ్రహస్థితిని బట్టి మన జాతకం మారిపోతుంది అని. దాన్ని వాళ్ళు అలా వాడుకుంటున్నారు. మరికొంతమంది అయితే సృష్టిని చూసి ఈ సృష్టిలో ఉన్న సూర్యుడు, ఉదాహరణకి సూర్యుడి యొక్క గొప్పతనం తెలుసా? సూర్యుడు లేకపోతే భూమి మీద మనకు ఆహారం లేదు. సూర్యుడి యొక్క వెలుగు వేడితో మొక్కలు ఆకులు పచ్చగా ఉండటానికి కారణం సూర్యుడి వెలుగు వేడి. పత్రహరితం అంటారు. అంటే ఆ ఆకులు పచ్చగా ఉండి అందులో పత్రహరితం అనే పదార్థం తయారవటానికి కారణం సూర్యుడు. అంటే సూర్యుడు లేకపోతే మనిషికి ఏమీ లేదు, ఆహారం లేదు, అంటే పంట పండదు. సూర్యుడు లేకపోతే పంట పండదు. సూర్యుడు లేకపోతే మనిషి మనుగడ లేదు భూమి మీద. మనుషులు ఐస్ గడ్డల్లాగా, ఐస్ కంటే ఇంకా హీన స్థితిలో, తక్కువ స్థాయిలో చలి వచ్చేసిద్ది. దానివల్ల మనుషులు ఎక్కడోళ్ళు అక్కడ బీసుకుపోతారు. మన శరీరంలో ఒక టెంపరేచర్ ఉంటుందంటే సూర్యుడి వెలుగు వలన, వేడి వలన కొంత టెంపరేచర్ మనలో ఉంటుంది. సూర్యుడు దూరం అయిపోయాడు అనుకోండి, లేకపోతే భూమి సూర్యుడికి దూరం అయిపోతే మనిషి అవడం భూమి మీద మనుగడ సాగించలేడు, బెక్క చచ్చిపోతాడు, నీళ్ళకుపోతాడు. అందుకే ఉదయాన్నే లేస్తే సూర్య నమస్కారాలు చేయమని చెప్తారు. ఎందుకంటే సూర్యుడి నుంచి మనకి విటమిన్ డి అనే పదార్థం వస్తుంది. అది సూర్యుడి నుంచి రావాలి. ఇలా సూర్యుడి గొప్పతనం గురించి మనం ఆలోచిస్తూ పోతే సూర్యుడు లేకపోతే ఈరోజు మనకు దినం లేదు. ఉదయం అస్తమయం లేదనుకోండి, మనకేం లేదు, దినం లేదు. ఇలా సూర్యుడి గొప్పతనం మనం ఎప్పుడైతే ఇలా గొప్పగా సూర్యుడి వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, ఈరోజు సూర్యుడి వలన కరెంటు కూడా తయారు చేసుకున్నారు. సోలార్ ప్యానల్స్ అని ఏర్పాటు చేసి సూర్యుడి యొక్క ఆ కిరణాల వలన విద్యుత్ శక్తిని పుట్టించుకొని ఆ విద్యుత్ శక్తిని మనం మనుగడకు వాడుకుంటున్నారు. ఇలా సూర్యుడి వలన ఉపయోగాలను ఆలోచిస్తూ పోతే సూర్యుడి మీద మనకేం కలిగిద్ది? చెప్పండి, ఏం కలిగిద్ది?
ఆరాధనా భావం కలిగింది. నిజంగా ఈ సూర్యుడు కానీ మనకు లేకపోతే మన బతుకేమైపోను. ఇలా ఒక్కొక్క గ్రహం గురించి, ఒక్కొక్క నక్షత్రం గురించి కొంతమంది ఏమీ తెలియని వారు, నిజమైన దేవుడి గురించి అర్థం కానివారు, ముఖ్యంగా బైబిల్ తెలియని వారు రకరకాల స్టోరీలు పుట్టించటం వలన నిజమైన సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టమును ఆరాధించే స్థితిలోనికి ఈరోజు చాలామంది వెళ్ళిపోయారు. అది నిజమైన ఆరాధన అనుకుంటున్నారు. ఎందుకంటే నిజంగా మనం ఆలోచిస్తే సృష్టిలో సూర్యుడికే ఎంత పవర్ ఉంది, సృష్టిలో చంద్రుడికే ఎంత పవర్ ఉంది. కొద్ది సౌండ్ తగ్గిస్తే బాగుంటుంది. సృష్టిలో ఎన్నో గ్రహాలు ఉన్నాయి. సూర్యుడి కంటే పెద్ద ఆకారం కలిగిన గ్రహాలు కూడా చాలా ఉన్నాయి. మరి ప్రకృతి ఇంత పెద్దగా ఉంటే, ప్రకృతిలో ఇన్ని గ్రహాలు ఇంత పెద్ద ఆకారంలో ఉంటే, ఈ భూమి మీద చిన్న మనిషి కోసం ఇన్ని గ్రహాలు పనిచేస్తుంటే, ఇన్ని గ్రహాల్లో ఒక్కొక్క గ్రహం పరిస్థితి మనం ఆలోచిస్తే మనకు అబ్బురం కలుగుతుంది, ఆశ్చర్యం కలుగుతుంది. ఒక సూర్యుడి గురించే మాట్లాడాం. ఈ భూమి చుట్టూ తిరిగే చాలా గ్రహాలు ఉన్నాయి. ఇంకా సూర్యుడి కుటుంబంలో సూర్యుడి చుట్టూ తిరిగే చాలా గ్రహాలు ఉన్నాయి. ఒకప్పుడు నవగ్రహాలు అన్నారు, ఇప్పుడు ఒక గ్రహం తగ్గిపోయిందన్నారు. మొత్తానికి ఈ గ్రహాల్లో ఒక్కొక్క గ్రహం గురించి ఆలోచిస్తే ఎన్నో అద్భుతమైన విషయాలు మనకి అర్థమవుతాయి. ఇవే ఇంత పవర్ఫుల్గా ఉంటే, ఇవే ఇంత గొప్పగా ఉంటే, వీటన్నిటినీ చేసిన ఆయన ఇంకెంత గొప్పోడు. నిజంగా దేవుడి యొక్క పవర్ ఏంటో, దేవుడి యొక్క శక్తి ఏంటో మనకు అర్థం అవ్వటానికే సృష్టిని చేశాడేమో దేవుడు అనిపిస్తూ ఉంటుంది. సూర్యుడి గురించే మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటే అమ్మో సూర్యుడు ఎంత గొప్పోడు అనిపిస్తుంది, మనకంటే చాలా గొప్పోడుగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే చంద్రుడి గురించి, అలాగే ఇంకొక నక్షత్రం గురించి, ఇంకొక గ్రహం గురించి ఇలా నేర్చుకుంటున్నప్పుడు ఎంత గొప్పవి, ఎంత పెద్ద ఆకారాలు, ఎంత బాగా తిరుగుతున్నాయి అని మనం అబ్బురపడే విధంగా అవి వాటి గురించి నేర్చుకున్నప్పుడు మనకు అర్థమైతే, ఇంత పెద్ద విషయాల్లో ఇన్ని గోళాలు, ఇన్ని నక్షత్ర రాసులు పెట్టిన దేవుడు ఎంత శక్తిమంతుడు చెప్పండి. అంటే దేవుడు శక్తి ఎంత గొప్పదో మనకు అర్థం అవ్వడానికి ఏం చూస్తే అర్థమవుతుంది? సృష్టిని చూస్తే అర్థమవుతుంది. అందుకే కదా చెప్పాడు, దేవుని యొక్క అదృశ్య లక్షణములు అనగా రోమాపత్రిక 1వ అధ్యాయము, ఆయన నిత్యశక్తియు దేవత్వమును సృష్టించబడిన వస్తువులను, రోమాపత్రిక 1వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. ఆయన అంటే దేవుడు. దేవుడి దృశ్యుడా అదృశ్యుడా? కనిపించని వాడు. అదృశ్యుడు అంటే కనిపించేవాడు కాదు, ఈ మానవ నేత్రాలకు కనిపించేవాడు కాడు. ఆయన అదృశ్యుడు. ఆయన అదృశ్యుడైన దేవుని లక్షణాలు ఎక్కడున్నాయంట? అనగా అంటే దేవుడికి ఏముంది? నిత్యశక్తి ఉంది. అదృశ్య లక్షణం ఇది. నిత్యశక్తి ఎక్కడ కనపడుతుంది? సృష్టించబడిన వస్తువుల్లో కనపడుతుంది. దేవుని యొక్క తత్వం, దేవుని యొక్క లక్షణాలు, దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క కెపాసిటీ, దేవత్వం ఎలా కనపడుతుంది? సృష్టించబడిన వస్తువుల్లో కనపడుతుంది. జగదుత్పత్తి, భూమి తయారైనప్పటి నుంచి, ఈ ప్రకృతి తయారైనప్పటి నుంచి మొదలుకొని సృష్టిలో మనకు కనపడుతున్న వస్తువుల గురించి ఆలోచిస్తే మనకు మొత్తం క్లియర్ అవుతుంది. ఒక్కొక్క గ్రహం గురించి ఆలోచిస్తేనే ఎంత గొప్పగా ఉంటే, వీటన్నిటినీ సృజించి ఇవి క్రమం తప్పకుండా ఒక కక్షలో తిరగటానికి వాటికి ఆజ్ఞలు ఇచ్చిన దేవుడు ఇంకెంత గొప్పడు. అంత గొప్ప దేవుడిని విడిచిపెట్టి కనపడే వస్తువుల్ని, సృష్టిలో కనపడే వస్తువుల్ని దేవుడిగా భావించి ఆలోచించి దేవుడిగా భావించి ఆరాధిస్తున్నారంటే దేవుడికి ఎంత కోపం వచ్చింది చెప్పండి. పిల్లలు కానీ, భార్య కానీ, తండ్రి అన్నీ తెచ్చి పెడతాడు, భర్త లేదా పిల్లలకైతే తండ్రి అన్నీ తెచ్చి పెడతాడు. తెచ్చిపెట్టిన తండ్రిని లెక్క చేయకుండా, తెచ్చిపెట్టిన తండ్రిని లేదా భర్తని లెక్క చేయకుండా, తెచ్చిన వస్తువులను పట్టుకొని ఇక వాటితోనే జీవితం గడుపుతూ తెచ్చిచ్చిన ఆయన్ని పట్టించుకోకపోతే ఆయనకి ఎలా అనిపించింది చెప్పండి? బాధేసిద్దా ఇదా? నా బొమ్మలు చూడు, నా నగలు చూడు, నా చీరలు చూడు,
మా తిండి చూడు అని ప్రజలందరికీ చూపించుకుంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. పిల్లలైతే బొమ్మలో తిండో చూపించి గొప్పలు చెప్పుకున్నారు. భార్య అయితే ఆయన తెచ్చిన నగలో లేదా చీరలో ఆ వస్తువులు చూపించి గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇవి మా ఆయన తెచ్చాడని ఆమె చెప్పుకోవట్లేదు, మా నాన్న తెచ్చాడని పిల్లలు చెప్పుకోవట్లేదు. తెచ్చిన ఆయన విన్నాడు అనుకో ఈ డైలాగులు, ఏమనిపించింది చెప్పండి? మనం ఎవరికన్నా ఏదైనా సహాయం చేస్తే ఎవరికో దాకెందుకులండి, దేవుడి కోసం, దేవుడి పని కోసం ఏదన్నా దానం చేసాం, ఇచ్చాము, సహాయం చేసాం అనుకోండి, దాన్ని ప్రకటించకపోతే ఇచ్చిన వాళ్ళకి ఏమనిపించింది? నా గురించి ఎవరికి చెప్పట్లేదు, నా గురించి పొగట్ల, పలానా ఆయన దేవుడి పనికి ఎంత ఇచ్చాడని పొగట్లేదని మనమే బాధపడిపోతున్నాం. ఇది దేవుని సేవకు ఇస్తే అది ప్రకటించుకుంటే ఫలం పోయిద్దని తెలిసి కూడా ప్రకటించకపోతే ఏమనుకుంటాం? బాధపడిపోతూ ఉంటాం. మరి ఇంత సృష్టిని చేసి సృష్టిలో ప్రతి గ్రహాన్ని తిప్పుతూ ఒక్కొక్క గ్రహానికి ఎంతో శక్తినిచ్చి ఎన్నో లక్షణాలను వాటిలో పెట్టి ఆయన నిత్యశక్తి దేవత్వం ఏంటో మనకు అర్థమయ్యేటట్టు ప్రకృతిలో పెడితే వీటిని చూసి దేవుడిని మర్చిపోయి వీటిని దేవుడిగా భావించి ఆరాధిస్తే దేవుడికి ఏమనిపించింది చెప్పండి? ఏమనిపించింది? మనకేమనిపించిద్దో అంతకంటే ఎక్కువ దేవుడికి అనిపించింది. అందుకే బాధపడుతూ ఆయన పలుకుతున్న మాట చూడండి. అదే రోమపత్రిక 20వ వచనం, 21 కూడా చదువుదాం. 21 నుంచి. మరియు అంటే దేవుడు అంటే ఏంటో తెలిసి కూడా ఆయన దేవునిగా, అంటే దేవుడు అంటే ఏంటో తెలిసిన వాళ్ళు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? భర్త అంటే ఏంటో తెలిసిన భార్య భర్తకు రావాల్సిన గౌరవ మర్యాదలు వచ్చే విధంగా ప్రవర్తించాలి, అంతేనా? తండ్రి అంటే ఏంటో తెలిసిన పిల్లలు తండ్రికి రావాల్సిన ఘనతను తండ్రికి చెల్లించే విధంగా ఉండాలి. మా నాన్న తెచ్చాడు, మా డాడీ తెచ్చాడు అని గొప్పగా చెప్పుకోవాలి. భార్య ఏం చేయాలి? మా ఆయన తెచ్చాడు, మేము చూసుకు ఎంత గొప్పవాడు అని ఆమె ప్రకటించుకోకూడదు, తెచ్చిన ఆయన్ని ఘనపరచాలి. ఇప్పుడు దేవుడు ఇవన్నీ తెస్తే దేవుడు అంటే ఏంటో తెలుసుకొని దేవుడికి చెందవలసిన మహిమను చెందకుండా దేవుడికి చెందవలసిన మహిమను కనపడే వస్తువులకి ఇస్తే దేవుడంటే ఏంటో వారు ఎరిగియు దేవుడిని దేవుడుగా, అంటే దేవునికి చెందవలసిన ఆరాధన దేవుడికి చెందట్ల. మరి ఎవరికి చెందుతుంది? కృతజ్ఞతాస్తుతులు. కనీసం దేవా నువ్వు ఇవన్నీ ఇచ్చావయ్యా, థ్యాంక్స్ అయ్యా అని కూడా చెప్పట్లేదంట. కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. ఎందుకయ్యా సూర్యుడిని ఆరాధిస్తున్నావు అంటే, అసలు సూర్యుడి గురించి నీకు తెలుసా? సూర్యుడు ఎంత గొప్పవాడు, అది లేకపోతే నీకు బతుకులేదు తెలుసా? సూర్యుడు ఉదయించకపోతే, సూర్యుడు అస్తమించకపోతే, సూర్యుడు దూరంగా వెళ్ళిపోతే మనకు బతుకులేదు. మనకు బతుకునిస్తున్న సూర్యుడి గురించి నేను ఆరాధిస్తే తప్పేంటి అంటాడు. లాజిక్గా ఉందా లేదా? సూర్యుడు లేకపోతే బతుకుతామా? నిజమా అబద్ధమా? ఏం మాట్లాడరు, బీసిపోయారు. మీరు సూర్యుడు లేకపోతే బతుకుతారా చెప్పండి? మరి సైలెంట్గా ఉంటే బతుకుతామనే కదా ధీమా. సూర్యుడు లేకపోతే పంట పండిద్దా చెప్పండి? మాకేం తెలుసు సైన్స్ అంటారా? బోటనీ క్లాసులో చెప్తారు హై స్కూల్ లెవెల్లోనే కదా, పత్రహరితం తయారవ్వాలంటే సూర్యరశ్మి కావాలి అని. సూర్యుడు లేకపోతే మనకు టెంపరేచర్ ఉండదు, బాడీ ఏమైపోద్ది? చల్లబడిపోద్ది. చల్లబడిపోతే 98.4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉండాలి మన ఫారెన్ హీట్, ఇది బాడీ టెంపరేచరు. దానికి ఎక్కువైతే జ్వరం వచ్చింది, తగ్గితే శీతలానికి వచ్చింది అంటారు. అంటే ఒళ్ళు చల్లబడిపోయి కాళ్ళు చేతులు కాసేపు రుత్తారు, అయినా వేడెక్కకపోతే చల్లపెట్టలో పెడతారు, ఐస్ బాక్స్, అంతే కదా. చల్లబడినోడి పూర్తిగా చల్లబడతాడు. అంటే సూర్యుడు అవసరమా? అవసరం. ఇన్ని అవసరాలు ఉన్న సూర్యుడిని ఆరాధిస్తే తప్పేంటి? నిజమే కదా, లాజిక్కే కదా. తమ వాదముల యందు వ్యర్థులైరి. అరే నీ వాదనలు వేస్టా? సూర్యుడికి లేకపోతే బతుకు లేదు, వాస్తవమే. సూర్యుడిని పెట్టింది ఎవరు? మరి ఇంత గొప్ప దేవుడిని పక్కన పెట్టి ఉన్న సూర్యుడిని పొగుడుతావు, సూర్యుడిని దేవుడిగా భావించి ఆరాధిస్తావేంటి? దేవుడంటే ఏంటో ఎరిగియో వారు దేవుణ్ణి దేవునిగా మహిమ పరచకపోగా, ఏంట్రా అలా ఆరాధిస్తున్నావు, సూర్యుడిని చంద్రుడిని నక్షత్రాలను ఆరాధిస్తున్నావు అని అడిగితే వాళ్ళు ఏమంటారో తెలుసా? వాదిస్తారంట. వాదంతో వ్యర్థులైపోయారంటున్నాడు.
వారి అవివేక హృదయము అంధకారమయను. ఏమైంది? చీకటైపోయింది. వాళ్ళకి ఇంకా మైండ్ బ్లాక్ అయిపోయింది అంతే. ఇక వాళ్ళకి సృష్టించబడిన వస్తువులను చూసి సృష్టించిన సృష్టికర్తను పక్కన పెట్టి ఏంట్రా అని అంటే వాదించి ఇంకంతే మా ఇష్టం అన్నాడు అనుకో, ఏం చేస్తాం? వారి అవివేక హృదయము అంధకారమయను, వారు జ్ఞానులమని చెప్పుకొనుచు మా తెలివితేటలు. ఎంత సైన్స్ ఉందనుకుంటున్నా మా దగ్గర, శాస్త్రం నీకేం తెలుసు అంటాడు. శాస్త్రాలు తెలియకపోవచ్చు, కానీ వీటన్నిటినీ సృష్టించి వీటన్నిటినీ క్రమంలో తిప్పుతున్న మహాశక్తి ఒకటి ఉంది. నువ్వు దానికి ఏ పేరన్నా పెట్టుకో, మొత్తానికి దాన్ని మేము దేవుడు అంటున్నాం. నువ్వేమంటావు అంటే సైన్స్ అంటాడు, ఆకర్షణ శక్తి. ఆకర్షణ శక్తి వల్ల ఇవి తిరుగుతున్నాయి అంట. అసలు ఆకర్షణ శక్తిని పెట్టింది ఎవరు? దేవుడు అంటే ఒప్పుకోడు సైన్స్. మేము జ్ఞానులు, మాకు తెలుసు శాస్త్రం, నీకేం తెలుసు అంటాడు. రాకెట్లు తయారు చేస్తారా? మన ఇండియాలో కూడా రాకెట్స్, ఇస్రో వాళ్ళు రాకెట్ తయారు చేస్తారు, అమెరికా వాళ్ళు నాసా వాళ్ళు రాకెట్లు తయారు చేస్తారు. చేసి వాళ్ళు కూడా దేవుడికి ప్రార్థన చేసే రాకెట్ వదులుతారు. మన ఇండియా వాళ్ళు కూడా ఏదో ఒక దేవుడు మొక్కుకొని రాకెట్ని, మరి సైన్స్ నమ్ముతున్న వాళ్ళే మళ్ళీ ఫైనల్గా ఎక్కడ ఆధారపడాల్సి వస్తుంది? అతీత శక్తి ఏదో ఉంది అని ఆధారపడుతుంది. కానీ వాదించేటప్పుడు మేము జ్ఞానులవి, మాకు సైన్స్ తెలుసు, మాకే శాస్త్రాలు తెలుసు, మీకేం తెలుసు అని వ్యర్థంగా వాదిస్తారంట. వారి అవివేక హృదయం అంధకారమయను, వారు జ్ఞానం అని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. అక్షయుడు దేవుడు ఎవరంట? ఇందాకేమని చెప్పాడు 21వ వచనంలో? దేవుడు అదృశ్యుడు. అదృశ్యుడు అంటే కనపడని వాడు, ప్లస్ అక్షయుడు అంటే నాశనము లేనివాడు, మరణము లేనివాడు. దేవుడు కంటికి కనిపించేవాడు కాదు, మానవ నేత్రాలకు కనిపించని అదృశ్య శక్తి దేవుడు, ప్లస్ ఆయన నాశనము లేనివాడు. ప్రకృతిలో ప్రతిదానికి ఎక్స్పైరీ డేట్ ఉంది. సూర్యుడికి ఒక రోజు ఉంది నాశనం అవటానికి, చంద్రుడికి ఒక రోజు ఉంది, ప్రకృతి అంతటికీ ఒకరోజు నాశనం అయ్యే డేట్ ఉంది. నక్షత్రాలకి ఒక్కొక్క నక్షత్రం ఒక్కరోజు నాశనం అయ్యే డేట్ ఉంది. దాన్ని బ్లాక్ హోల్స్ అంటారు. అంటే నక్షత్రం దాని పనితనం అయిపోయిన తర్వాత అది నల్లటి చీకటి శక్తిగా మారిపోయి బ్లాక్ హోల్స్గా వెళ్ళిపోద్ది, అతీతమైన శక్తిగా మారిపోద్ది. అప్పుడప్పుడు తోక చుక్కలు అలా రాలిపోతూ ఉంటాయి, అలా చుక్క పరిగెత్తుంది అంటాం. ఏంటనుకుంటున్నారు? అది నక్షత్రం ఎక్స్పైర్ అయిపోయింది, చచ్చిపోయే ముందు అలా పరుగు తీసి చీకట్లో కలిసిపోద్ది, తన ఆకారాన్ని కోల్పోద్ది. అంటే ప్రకృతిలో ఉన్న ప్రతిదానికి ఏముంది? ఒక ఎండింగ్ డే ఉంది, కానీ దేవునికి ఎండింగ్ డే లేదు. మరి అక్షయుడైన దేవుణ్ణి క్షయమైపోయే వస్తువుల్లో చూసి ఇది దేవుడు అంటావేంటి? సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టించబడిన వస్తువులను దేవుడుగా భావిస్తే దేవుడికి ఎక్కడ గాలాలో అక్కడ గాలింది. ఈరోజు ఎక్కువ మంది జ్ఞానం అని చెప్పుకొనుచు బుద్ధిహీనులైపోయారు. అందుకే వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమయ్యే, అంటే దేవుడు నాశనం లేనివాడు. మనుషుల్లో దేవుడు చూసావనుకో, వీడు దేవుడు రా అన్నావనుకో, మనిషి చచ్చిపోతాడా? చచ్చిపోడా? చెప్పండి, చచ్చిపోతాడా? చచ్చిపోతాడు. ఆరోగ్యం ఉన్నా చచ్చిపోతాడు, అనారోగ్యంతోనైనా చచ్చిపోతాడు. ఎలాగైనా మనిషి క్షయమైపోతాడు. అసలు చావే లేదనుకుందాం కాసేపు. ఎంతకాలం పోయినా శరీరం ఏమైపోతూ ఉంటుంది? కాలం గడిచే కొద్దీ శిథిలావస్థకి చేరిపోతూ ఉంటుంది. ఏదో ఒక రోజు అవయవాలన్నీ శిథిలావస్థకి వెళ్ళిపోయి మొత్తానికి క్షయమైపోయింది. అది 100 ఏళ్ళ, 200 ఏళ్ళ, 1000 ఏళ్ళ తెలియదు. క్షయమైపోయే మనిషిలో అక్షయమైన దేవుడిని పెట్టి పూజించారనుకోండి, నచ్చిద్దా దేవుడికి? చెప్పండి. మన నాన్నని భూమి మీద దేంతో పోల్చుకోరు ఎవరు కదా. కన్న తండ్రిని దారిని పోయి ఎవరినో చూపించి ఈయన మా నాన్న అంటారా? అనలేరు కదా. ఇక జంతువులతో పోలిస్తే ఒక్కొక్కనో పందిలో చూపించి అచ్చం మా నాన్నలాగే ఉందంటే, మీ నాన్న ఏం చేస్తాడు? కుక్కను కొట్టినట్టు పందిని కొట్టినట్టు కొడతాడు. ఎరా నేనెక్కడా, పంది ఎక్కడ, దాంతో నన్ను పోలుస్తావని మనిషికి అంత కోపం వస్తుంది. మరి దేవుడికి, అక్షయుడైన దేవుడికి, అదృశ్యుడైన దేవునికి, ప్రకృతిలో దేవుని చేత సృష్టించబడిన వస్తువులని నువ్వు దేవుడిగా భావించి ఆరాధిస్తే ఎలా కాలిది చెప్పండి దేవుడికి?
కనీసం దేవుడి గురించిన అవగాహన లేకుండా మళ్ళీ జ్ఞానం అని చెప్పుకుంటారంట. వీడు జ్ఞానం అని చెప్పుకుంటారు, క్షయమైపోయే వస్తువుల్లో దేవుణ్ణి చూసి ఇదే దేవుడు అంటున్నారు. క్షయమయ్యే మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువులు అంటే 4 కాళ్ళతో నడిచే జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మనుషులు మార్చిరి. అదృశ్యుడైన అక్షయుడైన దేవుణ్ణి క్షయమైపోయి పురుగులు, పక్షులు, జంతువులు, 4 కాళ్ళ జంతువులు మనుషులతో పోల్చి మార్చారంట. ఎంత బాధ వేసిద్దండి దేవుడికి. నిజంగా ఇంత పరిస్థితిలోకి మనుషులు ఎందుకు వెళ్ళిపోతారంటే అన్నీ తెలిసి తప్పు చేస్తున్నారు మనుషులు. ఐగుప్తులో నుంచి మోషే గారి నాయకత్వంలో విడిపించిన ఇశ్రాయేలీలు, దేవుడు అదృశ్యుడు, ఆయన మహిమ వలన, ఆయన శక్తి సామర్థ్యాల వల్ల మనం ఇలా ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించబడ్డాం. అక్కడ ఎన్నో మహత్కార్యాలు చేశాడు, సూచక్రియలు చేశాడు మన కళ్ళ ముందు కనిపించే మోషే గారి ద్వారా అని గ్రహించిన ఇశ్రాయేలీలు ఆజ్ఞలు తీసుకురావడానికి మోషే గారు కొండ మీదకి వెళ్ళే సమయానికి వెంటనే భక్తిభావం పొంగి పొర్లింది. ఇప్పుడు నిజంగా బాగా ఆలోచిస్తే నిజమైన దేవుడిని ఆరాధించే భక్తుల కంటే త్యాగం ఎవరిలో ఉంటుందో తెలుసా? దేవుడంటే సరిగ్గా అర్థం కాని మూఢ భక్తులు ఉంటారు చూడు, వాళ్ళకున్నంత త్యాగం నిజమైన భక్తుల్లో కనపడదు. మీ అందరికీ సత్యవాక్యం తెలుసు. సత్యవాక్యం తెలిసిన వారు ఎంత త్యాగం చేసి దేవుని భక్తిని కొనసాగిస్తున్నారు? మీ ఆస్తులు కానీ, మీ డబ్బును కానీ, మీ శక్తి సామర్థ్యాలను కానీ, మీ సమయాన్ని కానీ ఎంత ఉపయోగిస్తున్నారు? అదే సరిగ్గా వాక్యం తెలియని మూఢభక్తిలో ఉన్న విశ్వాసులు చాలామంది ఎంత త్యాగం చేస్తున్నారో తెలుసా? ఆస్తులు అమ్మితే ఖచ్చితంగా దశంభాగాలు తీసుకెళ్ళాడు పడేస్తున్నాడు. ఆడు ఏం చేస్తాడో కూడా తెలుసు, లగ్జరీకి ఉపయోగిస్తాడని తెలిసి కూడా నేను ఇవ్వాల్సింది దేవుడికి ఇచ్చేసాను ఫీల్ అయిపోతున్నాడు. ఇక నిజమైన దేవుణ్ణి ఎరగని వాళ్ళు ఇక చెప్పే పని లేదు. ఎంత త్యాగం అంటే కాళ్ళకు చెప్పులు వేసుకోకుండా చలిలోను, ఎండలోను, మంచులోను అలా నడుచుకుంటూ తిరుగుతున్నారు. ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నది సాధించే వరకు ఆ దినాలు ఎన్నైతే వాళ్ళు పెట్టుకున్నారో అన్ని దినాలు కటిక పత్యం చేస్తున్నారు. అంటే నిజమైన దేవుడిని ఎరగని వాళ్ళే ఎంత భక్తిగా ఉంటే మరి అక్షయుడకు దేవుడిని ఎరిగిన భక్తులు ఎలా ఉండాలి చెప్పండి? వాళ్ళ ముందు మనం ఆలోచిస్తే ఏం చేస్తున్నాం మనం త్యాగం? మన భక్తి ఒక భక్తి అని అంటారా? అక్షయుడకు దేవుడిని ఎరిగిన వాళ్ళం. వాళ్ళు క్షయమైపోయే వస్తువుల్లో దేవుణ్ణి చూసి ఆరాధించేవాళ్ళు. వాళ్ళు ఎలా ఉంటున్నారు? వాళ్ళ భక్తి ఎలా ఉంటుంది, మన భక్తి ఎలా ఉంటుంది? పోల్చుకున్నారు ఎప్పుడన్నా? వాళ్ళు చూసినప్పుడు ఏంటి దేవుడి కోసం ఎంత త్యాగం? కోడాలతో కొట్టుకుంటారు, శూలాలతో పొడుచుకుంటారు. ఏంటంటే దేవుడి కోసం అంటున్నారు. మరి దేవుడు చెప్పాడంటే మా దేవుడు చెప్పాడంతే అంటున్నారు. మరి నిజమైన దేవుడిని ఎరిగి అక్షయమైన దేవుడు ఉన్న లోకానికి మనం అక్షయులుగా మారిపోయి వెళ్ళటానికి మనం ఏం త్యాగం చేస్తున్నామంటే సృష్టికర్తను ఎరిగిన మనము సృష్టాన్ని పూజించే వారి కంటే తక్కువ స్థాయిలో మన భక్తి కొనసాగుతుంది ఈరోజు. వాళ్ళే నయం కాస్త బెటర్గా ఉన్నారు. ప్రకృతిలోని వస్తువుల్లో దేవుళ్ళు చూసుకొని వాళ్ళు చేయాల్సింది త్యాగం చేస్తున్నారు. అది నిష్ప్రయోజనం. అంటే క్షయమైపోయే వస్తువులను ఆరాధించే వాళ్ళే ఎంత భక్తిగా ఉంటే అక్షయుడైన దేవుడిని ఆరాధించే వాళ్ళు ఇంకెంత భక్తిగా ఉండాలి? నిజమైన ఆరాధన ఎక్కడ చేస్తున్నాం మనం చెప్పండి? నిజమైన ఆరాధన ఎక్కడ చేస్తున్నాం? పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ఆరాధించమన్నాం. పూర్ణం అనే పదానికి అర్థం తెలుసా? తినే పూర్ణాలు కాదు, కంప్లీట్గా. అంటే నీ హృదయంలో ఇంకా దేనికి స్థానం లేకుండా పూర్తిగా దేవుడు 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 అనే భావజాలంతో దేవుణ్ణి ఆరాధించటం అంటే దేవుడు చెప్పిన కార్యక్రమాలు నువ్వు పాటిస్తూ నలుగురికి దేవుడిని పరిచయం చేయటం. ఇదే ఆరాధన. నువ్వు ఎక్కడున్నా ఏ పని చేస్తున్నా దేవుడు 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 చెప్పాడు కాబట్టి నేను చేస్తున్నా, దేవుడు చెప్పాడు కాబట్టి నేను చేయాలి, అంతే. ఇది నా డ్యూటీ, నా కర్తవ్యం, నా బాధ్యత అని ఎప్పుడైతే నువ్వు ఫీల్ అయిపోయి ఎక్కడా సిగ్గుపడకుండా దేవుడు అప్పగించిన పని పూర్తి చేస్తావో అది దేవుడి కార్యక్రమం, అది దేవుడిని ఆరాధించడం. ఈ ఆరాధించే ఈ క్రమంలో వాళ్ళే మనకంటే బెటర్గా కనపడుతున్నారు కదా ప్రకృతిని ఆరాధించే వాళ్ళకి. క్షయమైపోయే వస్తువులు, మనుషులు, చతుష్పాద జంతువులు, పురుగులు, పక్షుల యొక్క
ప్రతిమా స్వరూపాలుగా మార్చేసి వాళ్ళ వాదనలు ఎందు వ్యర్థులైపోయారంట. నిజంగా ప్రకృతిలో ఉన్న దేన్ని ఆరాధించినా కనీసం ఆరాధనా భావంతో చూసినది పాపమే అయింది తెలుసా. ఒకసారి ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 19వ వచనం చూడండి ప్రియులారా. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 19వ వచనం. సూర్య చంద్ర నక్షత్రములైన ఏంటంటది ఆకాశ సైన్యము, సైన్యములకు అధిపతి అయిన దేవుడు మన దేవుడు. సైన్యాన్ని చూసే నువ్వు దేవుడిగా భావిస్తే ఎట్లా? ఆకాశంలో ఉన్న ఈ సూర్యుడు చంద్రుడు కోటాను కోట్ల నక్షత్రాలన్నీ ఏంటంట సైన్యము. సైన్యానికి అధిపతి ఉంటాడా? ఉంటాడు. ఆయనే మన దేవుడు. సూర్యచంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యములు చూచి మరలు కొల్పబడి అంటే ప్రేరేపింపబడి అంటే అమ్మో దేవుడా, ఎంత గొప్పోడు సూర్యుడు, ఎంత గొప్పోడు చంద్రుడు, ఎంత గొప్ప ఈ నక్షత్రాలు, భూమి కంటే ఎన్నో రెట్లు పెద్దవి, ఎలా వెలుగుతున్నాయో చూడండి అని వాటి మీద ఒకలాంటి ప్రేమ, ఒకలాంటి ఆరాధనా భావం నీ లోపల కలిగిన మరులు కొల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వ ఆకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి. ఎందుకంటే అది పెట్టింది ఆకాశంలో సూర్యచంద్ర నక్షత్రాలని ఎందుకు పెట్టాడంట యెహోవా? సమస్త ప్రజల కొరకు పంచి పెట్టాడంట. అంటే అందరికీనా సూర్యుడు? అందరికీ చంద్రుడా? మన భారతదేశానికే చంద్రుడా? చెప్పండి. మన ఇంటి మీద ఉన్నాడు కాబట్టి మనవాడే అనుకుంటే పొరపాటు. నువ్వు ఎక్కడున్నా కనపడతానే ఉంటాడు. అందరికీ పంచిపెట్టాడంట. ఎవరిని? సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలు. సర్వాకాశము నిన్నో సమస్త జనులకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లు జాగ్రత్త అవసరమా? ఆకాశంలో పౌర్ణమి రోజు డాబా మీద చక్కగా మంచం వేసుకొని అలా పడుకున్నప్పుడు చంద్రుడిని చూస్తే ఏమనిపించింది? ఎన్ని పాటలు ఉన్నాయి తెలుసా చంద్రుడి గురించి? సినిమాల్లో, బైబిల్లో లేదులేండి. సినిమాల్లో ఎన్ని పాటలు ఉన్నాయి తెలుసా? గుర్తొచ్చినప్పుడు ఒక పాట పాడండి. ఇప్పుడు పాటలకే సమయం అయిపోయింది కదా. ఎన్నో పాటలు చంద్రుడి గురించి, ఆ వెన్నెల గురించి ఎన్నో పాటలు. వెన్నెలు ఇచ్చిన ఆయన కనపడ్డు కదా. వాటిని నిజంగా ఎంత బాగున్నాడు చంద్రుడు అనిపించిన పాపమే, ఎంత బాగున్నాడు సూర్యుడు అనిపించిన పాపమే. సూర్యుడు లేకపోతే నాకు బ్రతుకులేదు అనిపించిన పాపమే. సూర్యుడు పెట్టిన దేవుడు లేకపోతే నాకు బ్రతుకులేదు అనిపించాడు. సూర్యుడు చంద్రుడు నక్షత్రాలను ఎందుకు పెట్టాడంట? 1వ అధ్యాయము 14వ వచనం ఆదికాండం 1వ అధ్యాయం 14వ వచనం. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగుగాక. అంటే పగలు రాత్రి వేరవ్వాలంటే ఏం కావాలి? రాత్రికి చంద్రుడు కనపడాలి, పగలు సూర్యుడు కనపడాలి. పగలు రాత్రి వేరుపడాలంటే ఆకాశంలో జ్యోతులు కావాలి. అవి సూచన కూడా సూర్యచంద్రుల వల్ల కలుగుతుంది. సూచనలను, కాలములను, దినము సంవత్సరములను సూచించుటకై ఉండుగాకనియు భూమి మీద వెలుగిచ్చుటకై అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాకనియు పలికెను. ఎన్ని కారణాలు ఉన్నాయో తెలుసా? ఎన్ని కారణాలు ఉన్నాయి? కాలాలు, సమయాలు తెలియచేయాలి, సూచనలు తెలియచేయాలి, ఇంకా దినాలు తెలియాలి, సంవత్సరాలు తెలియాలి, భూమి మీద వెలుగివ్వాలి. ఇన్ని కారణాలను బట్టి సూర్యచంద్రుని దేవుడు పెడితే ఆకాశంలో, వాటిని నువ్వు దేవుడిగా భావించి నమస్కరిస్తే దేవుడికి ఏమొచ్చింది? కోపం రాదు? చెప్పండి, వచ్చిద్దా రాదా? అందుకే వాటిని
దేవుడుగా భావించి నీ హృదయంలో మరులు కొల్పబడి ఫీల్ అయ్యావు అనుకో, వెన్నెల గురించి పాటలు పాడుకుంటూ వెన్నెల గురించి సంతోషిస్తూ ఆనందిస్తూ ఉన్నాను అనుకో, ఇవి ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయి అనుభవించటం తప్పంటలేదు. మంచి గాలి వచ్చిందనుకో, ఎండాకాలం గాలి బెగదీసిపోయి చెమటలు బాగా ఒక్కదేస్తున్నప్పుడు చల్లని గాలి వచ్చిందనుకో, ఏమంటారు అందరు నోటితో చెప్పండి? బా ఎంత మంచి గాలో అంటారు గాలి మాట. ఎంతమంది గాలి ఇచ్చావయ్యా దేవుడు అంటారా? అనరు. మంచి గాలి వచ్చింది, ఆహా ప్రాణం తెప్పరిల్లింది అంటారు. అది పంపించింది ఎవరు? మరి అది చెబుతారా? అంటే ఎవరిని తెలియకుండానే మనం ఆరాధిస్తున్నాం. పంపించిన దేవుణ్ణి పక్కన పెట్టి వచ్చిన గాలిని, కనపడుతున్న సూర్యుడిని, కనపడుతున్న చంద్రుడిని, నక్షత్రాలని దేవుడుగా భావించి ఆరాధిస్తున్నాము. అందుకని మీరు ఇలాంటి ఆలోచన మీ హృదయంలో కలుగుతాయేమో, సృష్టికర్తను నన్ను మర్చిపోయి కనపడే సృష్టిని చూసి మీరు ఆరాధిస్తారేమో, మీరు జాగ్రత్త పడండి అన్నాడా? జాగ్రత్త పడమని ద్వితీయోపదేశకాండం 4:19 చదివాం. మామూలు జాగ్రత్త కాదంట, బాగా జాగ్రత్త పడండి. మన వస్తువులు పోయినా పర్వాలేదు, మీ వస్తువులకు మీరే బాధ్యులు, జాగ్రత్త పడండి అంటారు బస్సుల్లో, ట్రైన్లో. కానీ ఇక్కడ మనం ప్రకృతిలో జాగ్రత్త పడాలి. చెట్టును చూసి ఆహా ఎంత మంచి ఫలాలు ఇస్తుంది, ఈ చెట్టు నాకు ఫలాలు ఇస్తుంది, నీడలు ఇస్తుంది, చివరికి ఎండిపోతే కట్టెలుగా మారి నా ఇంటికి గుమ్మం అవుతుంది, నా ఇంట్లో టేబుల్ అవుతుంది, కుర్చీలు అవుతున్నాయి. కాబట్టి చెట్టు దేవతని ఆరాధించామనుకో, సృష్టించిన సృష్టికర్తను పక్కన పెట్టి కనపడే వస్తువుల్లో ఉన్న గొప్పతనాన్ని చూసి అది దేవుడుగా భావిస్తే సృష్టమును ఆరాధించిన వాళ్ళు అవుతాం. ఇది భయంకరమైన పాపం. కాబట్టి బహుజాగ్రత్త పడండి అంటున్నాడు. యోబు గ్రంథంలో కూడా దీని గురించి ఒక మాట రాయబడింది, అది కూడా చూద్దాం. యోబు గ్రంథం 31వ అధ్యాయము 26వ వచనం నుండి 28 వరకు. యోబు గ్రంథం 31వ అధ్యాయము 26 నుంచి. సూర్యుడు ప్రకాశించినప్పుడు సూర్యుడినే కానీ చంద్రుడు మిక్కిలి కాంతమ్మ, శాంతి కాదు, కాంతి కలిగి నడుచుచుండగా అతనినే కానీ చూచి నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడలను పరముననుదున్న దేవుని దృష్టికి నేను వేషధారి నవ్వుదును. ఇదియును అదియు న్యాయాధిపతుల చేత శిక్షణ అందదగిన నేరమగును. ఆహా భగభగా మండుతున్న సూర్యదేవా అన్నాడు అనుకోండి, నీకు అక్కడ గాలిద్ది. చంద్రుడు చూసి మరులు కొల్పబడి రహస్యంగా అని ఫ్లయింగ్ కిస్ ఇచ్చావనుకో చంద్రుడికి, ఒక్క క్షణంలో పాతాళానికి జారిపోతుంది. ఇది ఏ పాపం అంట? శిక్షణ అందదగిన దేవుని దృష్టికి నేను వేషధారిని అవుతాను, అది న్యాయాధిపతుల చేత శిక్షణ అందదగిన నేరమగును. ఇప్పటిదాకా మనకు తెలియక ఒకవేళ పొరపాటు చేసి సూర్యుడినో చంద్రుడినో నమస్కారం చేసామనుకో, ఇన్ని మేలులు చేస్తున్నావు సూర్యుడా, ఇన్ని మేలులు చేస్తున్నావు చంద్రుడా, ఇన్ని మేలులు చేస్తున్నారు నక్షత్రాల. జ్యోతిష్కులు ఒక్కొక్కరికి ఒక్కొక్క నక్షత్రాన్ని ఆపాదించారు కదా. తుల, ఇంకేది మేషం, కర్కాటకం, ఇవి చతుష్పాద జంతువులు, పురుగులు. ఆ రాశి ఈ రాశి అని నీకు పలానా నక్షత్రం, నీకు పలానా నక్షత్రం, నీకు పలానా నక్షత్రం, నువ్వు పుట్టిన సమయాన్ని తేదీని బట్టి నువ్వు ఈ నక్షత్రంలో పుట్టావని ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క నక్షత్రాన్ని జత చేసి, ఇది ఈ భూమి మీద ఉన్న 850 కోట్ల మందికి కూడా ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి చెప్పండి? మొత్తం కలిపితే 8 నక్షత్రాలు. ఈ 8 నక్షత్రాలే అందరికి పనిచేశారు. 60 జ్యోతిష్కం నాకు తెలియదులండి. 60 నక్షత్రాలని పనిచేశారంట. అందరికీ ఈ నక్షత్రాలను ఆపాదించి నువ్వు ఈ నక్షత్రంలో పుట్టావు కాబట్టి నీ జాతకం ఇది. ఎవరికన్నా తెలుసా భవిష్యత్తు? తెలియదు. వాళ్ళు చెప్పిందే వేదంగా నాకు ఈ నక్షత్రం కాల్చి ఈ నక్షత్రం నా దేవుడు అని ఆ నక్షత్రాలను ఆరాధించడం ప్రారంభించారు. నక్షత్రాలను సృష్టించింది ఎవరు? వాటికి పేర్లు పెట్టి పిలుస్తుంది ఎవరు? దేవుడే కదా.
ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో ఈరోజు శాస్త్రవేత్తలకు కూడా తెలియదు కదా. దేవుడికి తెలుసు ఎన్ని నక్షత్రాలు సృజించాడో తెలుసు, వాటికి ఏ పేర్లు పెట్టాడో ఆయనకు తెలుసు. మరి ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో తెలియని నీకు ఒక 60 నక్షత్రాలను సెలెక్ట్ చేసుకొని ఈ 60 నక్షత్రాలని 850 కోట్ల మందికి ఆపాదించి, అందులో మళ్ళీ 850 కోట్ల మందికి కూడా ఉండదు. మన దేశంలోనే ఉంది ఇది ఎక్కువగా, మిగతా దేశాల్లో దీని ప్రభావం ఎక్కువగా లేదు. అలాంటిది ఈ సృష్టములను పూజిస్తూ సృష్టికర్తను మర్చిపోయిన పరిస్థితి. దీన్ని వేషధారణ ఆరాధన, వ్యర్థమైన ఆరాధన. దేవుడు ఖచ్చితంగా ఇశ్రాయేలుకి చెప్పాడు. భూమి మీద నిర్గమకాండం 20వ అధ్యాయంలో 5వ వచనం చూడండి, 4వ వచనం అనుకుంటా, 4-5 వచనాలు. అదేనా? 3వ వచనం నుండి, లేదా ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 7వ వచనం నుండి చూడండి. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 7వ వచనం నుండి. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. పైన ఆకాశములో దేవుళ్ళు ఉన్నారా? ఆకాశంలో దేవుళ్ళని సృష్టించుకున్నారు. ఎవరిని చూసి? గ్రహాలని, నక్షత్రాలని, సూర్యుడిని, చంద్రుడిని, వీటిని చూసి దేవుళ్ళుగా భావించారు. ఆకాశమందైనను భూమి మీద మనుషుల యొక్క చతుష్పాద జంతువుల యొక్క ప్రతిమా స్వరూపాలు దేవుళ్ళుగా మార్చేశారు. నేను తప్ప మీకు ఇంకో దేవుడు ఉండకూడదు. ఆకాశమందైనను భూమి మీద అయినను భూమి క్రింద ఉన్న నీళ్లలోనైనను దేని పోలికనైనను విగ్రహమునైనను మీరు చేసుకొనకూడదు. వాటికి నమస్కరింపకూడదు, వాటికి సాగిలపడకూడదు. అంటే దేవుడుగా దేన్ని భావించకూడదా? చెప్పండి, దేవుడుగా దేన్ని భావించకూడదా? దేన్నన్నా భావించవచ్చా? దేన్ని దేవుడి స్థానంలో పెట్టి ఆరాధించకూడదు. కానీ ఈరోజు మనుషులు ఏం చేస్తున్నారు? అనేక మంది దేవుళ్ళని చేసుకున్నారు. వేటిని చూసి అంటే ప్రకృతిలో ఉన్న దేవుడు సృజించిన సృష్టాన్ని చూసి. అందుకే దేవుని యొక్క మహిమను భూమి మీద మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చేశారు. అదేమంటే వ్యర్థంగా వాదిస్తున్నారు. మేము జ్ఞానం అని చెప్పుకొనుచు వారు బుద్ధిహీనులు అయిపోయారని చెప్తున్నాడు. అందుకే దేవుడు మీరు అనుకున్న దేవతలు చాలా ఉన్నాయి అనుకున్నారు మీరు. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయంలో 8వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు. కొరింథీ మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం, ఆకాశమందైనను భూమి మీద అయినను దేవతలు అనబడినవా? ఎవరన్నారు? మనుషులు అన్నారు. అంతేనా? దేవతలు అని ఎవరినన్నారు? చెప్పండి. మనుషులు అన్నారు. లోకంలో ఉన్న ఆ విశ్వంలో ఉన్న కోటాను కోట్ల నక్షత్రాలను చూసి ఒక్కొక్క నక్షత్రం వీడికి ఒక్కొక్క ఆకారంలో కనపడింది. ఆ ఆకారాన్ని ఇక్కడ భూమి మీద బొమ్మలేసి ఇది పలానా నక్షత్రం, ఇది పలానా నక్షత్రం, ఇది పలానా నక్షత్రం అని అనుకొని వీళ్ళు ఆ నక్షత్రాలను ఏం చేశారు? దేవతలు అన్నారు. దేవుడు సృష్టించిన సృష్టిలోని వస్తువుల్ని దేవతలు అని అంటే అనబడినవి ఉన్నను. మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆయన మనందరి ఆత్మల కన్నతాడు. ఎవరు దేవుడు? మనకేమవుతాడు? చెప్పండి, ఏమవుతాడు? హెబ్రీ పత్రిక ఒకసారి చూడండి, 12వ అధ్యాయం అనుకుంటా. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ అధ్యాయము 7వ వచనం నుండి చూద్దాం. శిక్షాఫలం పొందుటకై మీరు సహించుతున్నారు, దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూస్తున్నాడు. మనమంతా ఎవరమే? దేవుని కుమారులుగానే మనల్ని చూస్తున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు అంటే భూమి మీద ఒక తండ్రి కుమారుడికి ఏం చేస్తాడు? శిక్షిస్తాడు, వాడికి దారిలో పెడతాడు, భయం చెబుతాడు. భూమి మీద తండ్రి శిక్షించని కుమారుడు ఎవడో ఉండడు. ఆడు ఉన్నాడంటే ఆ తండ్రి పనికిమాలినోడని అర్థం. తండ్రి శిక్షించని కుమారుడు ఎవడు ఉండడు. కుమారులైన వారందరూ
శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు శిక్షలో పాలు పొందలేదనుకో, మీ నాన్న మంచోడు కాదు, మీరు పనికిమాలినోడికి పుట్టినోళ్ళు అని అర్థం. కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు కారు. ఎవడుకో పుట్టాడు, అందుకే మీకు నాన్న లేడు కాబట్టి మీకు భయం చెప్పేవాడు ఎవడు లేడు. గాలికి పుట్టినోళ్ళు అని అర్థం. నిజంగా ఒక తండ్రికి పుడితే ఆ తండ్రి ఏం చేస్తాడు? శిక్షించి శిక్షణ ఇస్తాడు. ఇది భూమి మీద కన్న తండ్రి. మరి మనందరం ఎవరు అంట? దేవుడు మిమ్మల్ని కుమారులుగా చూస్తున్నాడు. ఆ కుమారుడుగా చూస్తున్న తండ్రి ఏం చేస్తున్నాడంట? 9వ వచనం, మరియు శరీర సంబంధమైన తండ్రులు మనకు శిక్షకులై ఉన్నారు. అంటే ఒక క్రమంలో నడిపించటానికి శిక్షించి దారిలో పెడుతున్నారు. వారి యందు మనము భయభక్తులు కలిగి ఉంటిమి. శరీర సంబంధమైన నాన్న అంటే భయం, భక్తి ఉంది. అలాగే అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బతుకోవాలని కదా. ఎవరు ఆత్మలకు తండ్రి? దేవుడు. అంటే మన అందరినీ దేవుడు కన్నాడు, క్రీస్తులో కన్నాడు. దేవుడు క్రీస్తులో కన్నాడు. మనందరి తండ్రి పరలోకమందున్న దేవుడు. మరి ఆ దేవుణ్ణి మనం దేవుడుగా భావించి ఆరాధించాలి తప్ప, దేవుడు మన కొరకు సృజించిన ఈ ప్రకృతిలో దేవుణ్ణి చూసి దేవుడుగా భావించి వాటికి సాగిలపడకూడదు, వాటికి మొక్కకూడదు. అది సృష్టికర్తకు బదులుగా సృష్టమును ఆరాధించడం అవుతుంది. ఇప్పటి వరకు మనకు తెలిసి కానీ తెలియక కానీ ఏ నక్షత్రానికో, ఏ నక్షత్ర బొమ్మకో, ఏ జంతువు ప్రతిమకో, ఏ పురుగు ప్రతిమకో, ఏ 4 కాళ్ళ జంతువు ప్రతిమకో, ఏ మనుషున్నో మనం దేవుడిగా భావించి ఆరాధిస్తే అది వేషధారణ ఆరాధన అవుతుంది. అది వ్యర్థమైన ఆరాధన అవుతుంది. నిజమైన ఆరాధన అంటే దేవుడు మనకి నియమించిన కట్టడలు, విధులు పాటిస్తూ ప్రతి క్షణం మనం ఎక్కడున్నా ఏం చేస్తున్నా దేవుడికి మహిమొచ్చే విధంగా మనం చెప్పండి, దేవుడికి మహిమొచ్చే విధంగా మనం జీవించటమే దేవుడిని ఆరాధించటం. అంతేగాని మందిరంలో చేరి ఒక చోట కూర్చొని భజన చేస్తూ, ఆర్కెస్ట్రా హోరెత్తిస్తూ, చేతులు ఊగిపోతూ, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోతూ, ఆత్మ దిగిరా అంటూ నినాదాలు చేస్తూ ఆరాధించింది అది వ్యర్థమైన ఆరాధన. ప్రకృతిలో ఉన్న, విశ్వంలో ఉన్న చెట్టు కానీ, కొండ కానీ, పక్షి కానీ, పురుగు కానీ, మనిషి కానీ, లేకపోతే సూర్యచంద్ర నక్షత్ర రాసులు కానీ దేన్ని దేవుడిగా భావించి నువ్వు ఆరాధించినా అది కూడా సృష్టమును ఆరాధించిన వారు అవుతాం. దీనిలో ఇంకేమన్నా నీకు శాస్త్రంతో పరిచయం ఉంటే, శాస్త్రవేత్తలు కూడా ఏమన్నాడు? వారు జ్ఞానవంతులుగా అనుకొని వారు తమ వాదనల యందు వ్యర్థులైరి బుద్ధిహీనులైపోయారు. కానీ నిజమైన దేవుడిని దేవుడిగా భావించి ఆరాధించే వాళ్ళు కారు. మీరైనా దేవుడి గురించి తెలుసుకొని దేవుడిని దేవుడిగా, ఆయన పిల్లలుగా మన తండ్రిని ఎలా ఆరాధించాలో దేవుడు ఆత్మతో సత్యముతో ఆరాధించమన్నాడు. కాబట్టి పరిశుద్ధ ఆత్మను కలిగి సత్యమైన యేసుని మనం ధరించి ఆ వాక్యానుసారంగా దేవుని కట్టడలు, విధులు పాటించటమే దేవుణ్ణి ఆరాధించడం. ఇలాంటి ఆరాధనే దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు తప్ప వ్యర్థమైన ఆరాధన దేవుడు మన నుంచి కోరుకోవట్లేదు. కాబట్టి వ్యర్థమైన ఆరాధన, సృష్టికర్తకు బదులుగా సృష్టాన్ని ఆరాధించే ఆరాధన దేవుడు మన నుంచి కోరుకోలేదు. కాబట్టి నిజమైన ఆత్మలకు కన్నతండ్రి అయిన దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించాలని, అలా ఆరాధిస్తారని ప్రేమతో మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. ఎంతోమంది ఎన్నో రకాలుగా మీ నిత్యశక్తి, దేవత్వం గురించి ఎరిగి కూడా, మీ గురించిన విషయాలు తెలుసుకొని కూడా వ్యర్థంగా ఆరాధించే వాళ్ళు చాలామంది ఉన్నారు. మాలో అలాంటి వారం మేము ఎవరైనా ఉంటే ఈరోజు నుంచి అలాంటి ఆరాధన మేము చేయకుండా మరులు కొల్పబడి రహస్యంగా ముద్దు పెట్టిన అది పాపమే అంటున్నారు. కనుక అలాంటి పాపానికి మేము ఒడిగట్టకుండా ఆత్మతో సత్యముతో ఆత్మస్వరూపి అదృశ్యుడు అయిన మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మీ కుమారుడైన క్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అలాంటి ఆరాధనలో మేమంతా ఉండాలని తండ్రి మీరు కోరుకుంటున్నారు. కనుక మీ బిడ్డలు ఈరోజు నుంచి అటువంటి ఆరాధన చేసే విధంగా ముందుకు సాగే భాగ్యాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించండి.
అలాగే తండ్రి నూతనంగా మా మధ్యకు విచ్చేసిన నూతన దంపతులు మరి శివకుమార్ని యమునాని జ్ఞాపకం చేసుకోండి. వారి దాంపత్య జీవితాన్ని వర్ధిల్ల చేసి మీ కొరకు సాక్షులుగా ఒక ఆదర్శవంతమైన దంపతులుగా వారు జీవించటానికి కృప చూపి సహాయాన్ని దయచేయండి. మీ వాక్యములోని మీరు భార్య భర్తలకు వ్రాయించిచ్చిన కట్టడలు విధులు అనుసరిస్తూ ముందుకు నడుచుకునే ధన్యతను వారికి ప్రసాదించమని కోరుకుంటూ, ఇదిగోనైనా వారు తెచ్చిన అల్పాహారాన్ని జ్ఞాపకం చేసుకోండి. వాక్యం ద్వారా పదార్థాలని పవిత్రపరచండి. తినుచుండగా మాకు శక్తిని బలాన్ని దయచేసి ఆ శక్తిని మీ సేవలో వాడబట్టడానికి సహాయం చేయమని, వారు ఖర్చుపడి కష్టపడి తెచ్చిన అల్పాహారానికి తగిన రెట్టింపు ఆశీర్వాదాన్ని వారికి అనుగ్రహించమని కోరుకుంటూ, వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చి మీ చిత్తమైతే మీ కుమారుని రాకడ ఆలస్యమైతే మరొకసారి మేమంతా కలుసుకోవటానికి కృపాక్షేమాలు మా అందరికీ దయచేయమని, వచ్చిన వారిలో ప్రతి ఒక్కరి అవసరాలు మీ చిత్తానుసారంగా తీర్చమని కోరుకుంటూ, మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.